హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నారు మన ఒక కొత్త ట్రాక్టర్ సోనాలికా 740. దీని గురించి తెలుసుకున్నాం, చూద్దాం రండి. సోనాలికా అని ఫ్రంట్లో క్రోమ్ ఫినిష్తో ఉంటుంది. దాని పక్కన మీకు బానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఒక క్లీస్ సాటి తెచ్చారు. అలాగే ఫ్రంట్ క్రోమ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ ట్రీట్మెంట్ తెచ్చారు. ఇది హనీ క్రోమ్ ట్రీట్మెంట్ అనమాట. దానిపైన మీకు నెంబర్ ప్లేట్ పెట్టిన అని కూడా ఒక నాబ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది. బ్లాక్ క్రోమ్ ట్రీట్మెంట్ అనమాట, ఈ విధంగా అనిపిస్తుంది. అలాగే హెడ్ లైట్స్ వచ్చేటప్పటికి మీకు హలోజన్ లైట్స్ ఉంటాయి. అలాగే దానిపైన మీకు క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు 2 సైడ్స్తో. బాగుంది, అట్రాక్టివ్గా ఉంది చూసానికి లుక్స్ పరంగా. అయితే ట్రాక్టర్ అయితే సైడ్ లుక్లు ఈ విధంగా అనిపిస్తుందండి. సోనాలికా 740 ఇది 42 HP కేటగిరీ ట్రాక్టర్ అనమాట. అలాగే మీకు లెఫ్ట్ సైడ్లో మీకు హై స్పీడ్ కల్టివేషన్ అనే స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. పెయింట్ క్వాలిటీ కానీ స్టిక్కరింగ్ క్వాలిటీ కానీ టాప్ నాచ్ అయితే ఉంటాయి. అలాగే దీనిలో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పటికి 3 సిలిండర్ ఇంజన్ అనమాట. 3 సిలిండర్లు అయితే ఉంటాయి. అలాగే బోష్ ఒక ఇన్లైన్ పంప్ అయితే చూస్తారు. ఇంజన్ రేటెడ్ RPM వచ్చేటప్పటికి 3000 అండి. దీనిలో ప్రైమరీ సెకండరీ అయితే ఉండదు, కొత్త ప్రైమరీ అయితే ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ అయితే దాని పక్కన మీకు ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఒక నాబ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి వాటర్ సపరేటర్ అండి. డీజిల్ ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే సపరేట్ చేస్తుంది అనమాట. ఇంజిన్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనేది మీరు ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు బైక్లో లాగా. దీనిలో క్లచ్ విషయానికి వచ్చేటప్పటికి సింగిల్ ఉంటుంది, డ్యూల్ ఉంటుంది, ఆప్షనల్ అండి. మీకు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. మడ్ గార్డ్ పైన మీకు ఒక హలోజన్ లైట్ కనిపిస్తుంది. అలాగే 10 ఇండికేటర్స్ కనిపిస్తుంది. దానిపైన మీకు పిలియన్ కూర్చోడానికి ఒక సపోర్ట్కి ఒక రాడ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక బ్రేక్ లైట్, ఒక హలోజన్ లైట్స్ కనిపిస్తాయి. మడ్ గార్డ్స్ మధ్యలో ఒక రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వైబ్రేషన్కి, అలాగే మడ్ గార్డ్స్ మధ్య బొటుగా ఉండేదానికి అనమాట. అలాగే బాటిల్ హోల్డర్, ఒక రిఫ్లెక్టర్ అయితే చూస్తారు బ్యాక్ సైడ్లో. దీని ఒక లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1600 కిలోలు అండి, అంటే 1600 కిలోస్ అనమాట. దీనిలో 3 లింకేజెస్ ఉంటాయి, లో, మీడియం, హై అని. మీ భూమిని బట్టి మీరు సెట్టింగ్స్ చేసుకొని టాప్ లింక్తో కల్టివేషన్ చేసుకోవచ్చు. అలాగే రొటేటర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మీకు కంపెనీ ఫిట్టెడ్ ట్రాలీ పర్పస్కి ఇచ్చారనమాట. ఆ పైప్ని అటాచ్ చేసుకోవడానికి ప్రెస్సింగ్ టైప్ ఇచ్చారు. అలాగే మీకు అడ్జస్టబుల్ లిఫ్టింగ్ వస్తుంది, ఈ విధంగా అనిపిస్తుందండి. స్వరాజ్లో లాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ చూస్తే. అలాగే మీకు ఒక హలోజన్ లైట్స్ కనిపిస్తాయి బ్యాక్ సైడ్ కల్టివేషన్ పర్పస్ కోసం నైట్ టైంలో. అలా బ్రేక్ విషయానికి వచ్చేటప్పటికి ఆయిల్ ఇమర్స్ బ్రేక్స్ ఉంటాయి ఈ ట్రాక్టర్లో మీకు. దాని పక్కన మీకు హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ట్రాక్టర్లో మ్యాక్సిమం ఆయిల్ ఇమర్స్ బ్రేక్సే కనిపిస్తాయి. దాని కింద మీకు ఎక్సలేటర్ పొజిషన్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, ఎక్సలేటర్ పొజిషన్ ఈ విధంగా కనిపిస్తుంది, బ్రేక్స్ ఈ విధంగా కనిపిస్తాయి. దీని ట్రాన్స్మిషన్ గురించి చూస్తుంటే గేర్ బాక్స్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఇచ్చారు ఈ ట్రాక్టర్లో. 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అనమాట. స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మెకానికల్ స్టీరింగ్ అని. డిజిటల్లో అయితే అవర్స్ మాత్రమే ఉంటాయి, మిగతా అంతా అన్లాగ్లో ఉంటుంది. స్పీడ్ కానీ, ఫ్యూయల్ కానీ, టెంపరేచర్ కానీ మొత్తం ఈ విధంగా కనిపిస్తుందండి. అలాగే హార్న్ కానీ, 10 ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ మొత్తం ఒకే నాబ్లోనే ఇండికేట్ చేసి ఉంటారు. హజార్ లైట్స్ స్విచ్ ఈ విధంగా కనిపిస్తుందండి. అలాగే కీ పెట్టడానికి స్లాట్ ఈ విధంగా కనిపిస్తుంది, ఆఫ్ ఆన్ చేసుకోవడానికి. దాని పక్కన మీకు ఛార్జింగ్ సాకెట్ చూస్తారు. ఈ గేర్ ద్వారా మీరు లిఫ్టింగ్ చేయొచ్చు, ట్రక్ వారికి పర్పస్కి అయితే ఈ పనికి వస్తుందండి. మీకు ఆ రెడ్ దై బ్లాక్ వచ్చేటప్పటికి మీకు కల్టివేషన్కి కానీ రొటాటర్కి కానీ పనికి వస్తుంది. ఇది PTO షాఫ్ట్కి తిరిపేదానికి గేర్ అనమాట, ఈ విధంగా అనిపిస్తుంది. దాని పక్కన మీకు టూల్ బాక్స్ చూడొచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది. టూల్ బాక్స్ వచ్చేటప్పటికి దీనిలో ఫ్రంట్ టైర్ వచ్చేటప్పటికి 6 ఇంచ్ టైర్స్ ఉంటాయి, 6 టైర్లు ఉంటాయి ఫ్రంట్ వచ్చేటప్పటికి. బ్యాక్ టైర్ వచ్చేటప్పటికి 13.6 × 28 ఉంటుంది. మీకు ఫ్రంట్ బంపర్ వచ్చేటప్పటికి చాలా స్టైలిష్గా, యూనిక్గా ఉంటుంది. ఇది ఒక 70 కిలోస్ అయితే ఉంటాయి. సైడ్ బ్యాటరీ వచ్చేటప్పటికి మీకు అమరాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు ఈ ట్రాక్టర్లో. అలాగే సెల్ఫ్ మోటార్కి సపోర్టింగ్గా ఒక గార్డ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు హైడ్రాలిక్ ఫిల్టర్స్ చూస్తారు, ఆయిల్ ఫిల్టర్స్ చూస్తారు. అలాగే అలెక్టర్ చూడొచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది. అలాగే హైడ్రాలిక్ పంపు కూడా చూడొచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే SM+ అని ఉంటుంది, SM+ సిరీస్ అనమాట. దీంట్లో ఆయిల్ ఫిల్టర్ వచ్చేటప్పటికి ఆయిల్ బాత్ టైప్ ఫిల్టర్ అయితే ఇచ్చారు.
దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 55 లీటర్స్ అండి, 55 లీటర్లతో ఉంటుంది ఈ ట్రాక్టర్లో. కీ చూడొచ్చు, ఫ్యూయల్కి కానీ బానెట్ ఓపెన్ చేసేదానికి కానీ ట్రాక్టర్ స్టార్ట్ చేసేదానికి మొత్తం ఒకే కీస్ అయితే ఉంటాయి. చూడొచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. కీస్ పెడితే సైడ్ మిర్రర్ ఈ విధంగా కనిపిస్తుందండి. అలాగే సైలెన్సర్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ట్రాక్టర్ పైన ఏం చూస్తే వ్యూ ఈ విధంగా కనిపిస్తుందండి. రోడ్ అయితే దీని ఒక టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 2070 కిలోలు అండి. దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 425 mm అనమాట. దీని ఒక P2 HP వచ్చేటప్పటికి 38 HP అనమాట. P2 RPM వచ్చేటప్పటికి 540. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి 640 నుంచి 675 వరకు ఉంటుంది. వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.